జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 2 రోజులుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య పొలిటికల్ ఫైట్ కొనసాగుతుంది. పట్నంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దిష్టిబొమ్మను కాంగ్రెస్ శ్రేణులు దహనం చేశారు. 10 ఏళ్లు అక్రమాలకు పాల్పడి ఇప్పుడు తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే నిన్న ఇసుక అక్రమ దందా చేస్తున్నారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ దిష్టిబొమ్మను బీఆర్ఎస్ శ్రేణులు దహనం చేశారు. దీనికి కౌంటర్గా ఇవాళ కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. అప్రమత్తమైన పోలీసులు భూపాలపల్లిలో భారీగా మోహరించారు. రాష్ట్రంలో కానీ భూపాలపల్లి నియోజకవర్గంలో ఒక తుగ్లక్ పరిపాలన నడుస్తూ ఉంది. అక్కడ ఒక తుగ్లక్ ఉంటే ఇక్కడ ఒక ఔరంగజేబు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా షేక్పట్ల మండలానికి సంబంధించినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు మరి మా ప్రభుత్వ హయాంలో మా ఎమ్మెల్యే గారి సమక్షంలో మరి ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. మా నాయకులే కొందరు ఇసుకను అక్రమంగా రవాణా చేసుకుంటూ సొమ్ము చేసుకుంటూ లక్షలు సంపాదిస్తున్నారు. మరి వారి నుంచి కాపాడాల్సిన అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ వారికి కొమ్ము కాస్తున్నాడనే భావనతో మరి నిన్న ధర్నాకు పిలుపునిచ్చి మరి నిన్న తెలంగాణ రాష్ట్రంలో కానీ భూపాలపల్లి నియోజకవర్గంలో ఒక తుగ్లక్ పరిపాలన నడుస్తూ ఉంది. అక్కడ ఒక తుగ్లక్ ఉంటే ఇక్కడ ఒక ఔరంగజేబు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా షేక్పట్ల మండలానికి సంబంధించినటువంటి మండల పార్టీ అధ్యక్షుడు మరి మా ప్రభుత్వ హయాంలో మా ఎమ్మెల్యే గారి సమక్షంలో మరి ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది. మా నాయకులే కొందరు ఇసుకను అక్రమంగా రవాణా చేసుకుంటూ సొమ్ము చేసుకుంటూ లక్షలు సంపాదిస్తున్నారు. మరి వారి నుంచి కాపాడాల్సిన అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ వారి అద్భుతమైనటువంటి డెవలప్ చూస్తూ ఉంటే ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆ సంతోషాన్ని చూసి ఓర్వలేని బీఆర్ఎస్ ప్రజలు, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి లీడర్లు గతంలో పచ్చి దొంగతనాలు చేసినటువంటి వాళ్ళు దొంగ అన్న చందాన వాళ్ళ మాటలు కానీ వాళ్ళ చేష్టలు కానీ ఉన్నాయి. ఇప్పుడు అద్భుతంగా కొనసాగుతుంది. మీరు చేసినటువంటి అంశాలు ఏంటి? ఏమేమి దొంగతనాలు గతంలో చేసిర్రు? మీ మీద ఏ ఎఫ్ఐఆర్ నమోదైనాయి? ఏ దొంగతనాల కింద ఎఫ్ఐఆర్ నమోదైనాయి? అవి ప్రభుత్వంలో ఇప్పటికి కూడా సజీవంగా కనపడుతూ ఉన్నాయి. దయచేసి అవన్నీ గుర్తుపెట్టుకొని మీరేమైనా ప్రజలలోకి రావాలంటే, ప్రజల మన్ననలు పొందాలంటే, ప్రజల నుంచి ఓటు కావాలంటే ప్రజలకు మీరు కూడా ప్రతిపక్షాన్ని సర్వీస్ చేయండి. ఈ పిచ్చి వ్యవహారాలు మానుకొని ప్రజల కోసం ప్రజా పరిపాలనకు సహకరించారే తప్ప ఇప్పుడు ఎన్నడో తిరస్కరించింది ప్రజలు. మీకు అసెంబ్లీలో ఓట్ వేయలేదు, పార్లమెంట్లో ఒక్క సీట్ కూడా రాలేదు. మీరు గుండు సున్నా మీద ఉన్నారు. అనునిత్యం భూపాలపల్లి అభివృద్ధి కోసం పాటుపడుతున్నటువంటి మా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ గారి మీద మా ప్రియతమ నాయకులు గండ్ర సత్యనారాయణ గారిపై నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను వెంటనే వాళ్ళు ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా వాళ్ళు నిన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ కళ్ళుగా మొత్తం దొంగ ముచ్చట్లు మాట్లాడుకుంటా, ప్రజలను మొత్తం మభ్యపెట్టి మాటలు మాట్లాడుకుంటా ఈరోజు మా సత్యనారాయణ గారిది, రేవంత్ రెడ్డి గారిది వారి యొక్క శవయాత్ర చేసి దిష్టిబొమ్మ కాలబెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ గుండాలారా మీరు చేసేటటువంటి చెడు పనులను మానుకోవాలి. రానున్న రోజులలో మీకు ప్రజలు కూడా దగ్గరలోనే ఉన్నారు, బుద్ధి చెప్పడానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీకు బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఈరోజు ప్రజాపాలన ఇంత
సుభిక్షంగా నడుస్తుందంటే అది రేవంత్ రెడ్డి గారి పరిపాలన మాత్రమే. ఈ రోజు రేవంత్ రెడ్డి గారిపై ఈ రకంగా మీరు దిష్టిబొమ్మ కాలబెట్టడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇక మీదట ఇలాంటి కార్యక్రమాలు కనుక చేపట్టినట్లయితే మీకు రాబోయే రోజులలో మేము మా కార్యకర్తలు కూడా తప్పకుండా ఈ రోజు బొమ్మలు కాలబెట్టినాం కానీ రేపు నిలువెత్తున మిమ్మల్ని కూడా కాలబెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అనునిత్యం